థియేటర్కి వెళ్ళినా వాళ్ళు చెప్పేటప్పుడు రిలీజ్ దాకా 50 ఇస్తాం 100 ఇస్తాం అంటారు. రిలీజ్ రోజు ఒక్క థియేటర్ ఉండదు. ప్రతి నిర్మాతకు ఇదే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దాన్ని నిజంగా కూడా ప్రభుత్వాలు కూడా ఏం చేయలేకపోతున్నాయి. ప్రభుత్వం మనకు మార్నింగ్ షో ఇచ్చినా కూడా వీళ్ళు దాన్ని ఆడలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే లీజ్ దాదాపు అన్ని థియేటర్లు అందరూ 4-5 చేతుల్లో లీజులో ఉండి ప్రాబ్లం జరుగుతూ ఉంది. అలాగే ఇంకొక ఇదే ఇంత భారంగా ఉందంటే దీనికోటి తోడై డిజిటల్ ఛార్జెస్ ఇంకా విపరీతమైన ప్రాబ్లం జరుగుతూ ఉంది. ఇప్పుడు నేను ఒక 100 సినిమాలు చేయాలంటే 10-12 లక్షలు కట్టాలి. సినిమా తీయాలి, మళ్ళీ డబ్బులు కట్టి ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేయాలి అంటే చాలా, గతంలో అలా లేకుండింది. గతంలో మేము ప్రింట్, మన సినిమా ప్రింట్ ఇస్తే డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లే డైరెక్ట్ అయితే ఎగ్జిబ్యూటర్ పెట్టుకునేవారు, లేదంటే డిస్ట్రిబ్యూటర్లు ప్రింట్లు తీసుకుని వాళ్ళు ఆడించుకునేవారు. ఇప్పుడు ఆ సిస్టమ్ పోయింది. అందులో మనలో 2-3 పెద్ద నిర్మాతలు దానిలో పార్ట్నర్స్ అయ్యి క్యూబ్ యూఎఫ్ఓలో అలా దోపిడీ జరుగుతూ ఉంది. మళ్ళీ అందులో కూడా పక్క రాష్ట్రాల్లో 2,000-3,000 ఉంటుంది, మన దగ్గర 10,000-12,000-15,000 ఉంటుంది. చాలా అన్యాయం అన్నట్టు. పక్క బాంబేలో కానీ, చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ 2,500 నుంచి 2,500 నుంచి 3,000 వరకే ఉంటుంది. మన దగ్గర 10,000-12,000 పెట్టాలి. చాలా దోపిడీ. అంటే కొందరు మరి దీన్ని అరికట్టడానికి నిజంగా ఛాంబర్ అంతా ఒక యూనిట్పై ఉండి, నిర్మాతలందరూ ఒక యూనిట్పై ఉండి ఎలా అయితే మంచి జరుగుతుందని నిర్ణయం తీసుకుంటే కానీ మంచి జరుగుతుంది. లేదంటే ఇక ఒక 4-5 తప్ప సినిమా తీసే వాళ్ళు ఉండరు, కష్టమైపోతుంది. ఇప్పటికి కూడా దాదాపు సంవత్సరానికి ఒక 250 సినిమాలు రిలీజ్ అయితే అందులో 200 సినిమాలు చిన్న సినిమాలే ఉన్నాయి. వాళ్ళకి ఫీడింగ్, థియేటర్లకు ఫీడింగ్ చిన్న సినిమాలతోటే. అలాగే టెక్నీషియన్స్ అందరికి కూడా ఈ సినిమాల ద్వారానే పాపం గడుస్తుంది. కానీ ఈ సినిమాలు ప్రొడ్యూసర్కే రాకుండా, డబ్బులు రాకుండా చాలా ప్రాబ్లం జరుగుతూ ఉంది. దీన్ని డెఫినెట్గా అరికట్టాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడు నా దీక్ష సినిమా కూడా నేను ఎంతో కష్టపడి చాలా శ్రమ కూర్చి నేను కానీ మా డిఎస్ రెడ్డి గారు కానీ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో చెయ్యాలి, రిలీజ్ చేయాలి అనే దాని మీద అంటే కొంచెం లేట్ కావడానికి కారణం కూడా ఏంటంటే మేము ఒకటి జవాన్ సాంగ్ చేయడం జరిగింది మురళీ నాయక్ పైన. ఆయన మొన్ననే మనకి పాకిస్తాన్ టెర్రరిస్ట్ల దాంట్లో చనిపోయి ఉన్నారు, మన తెలుగు వారు కాబట్టి ఆయన పేరు మీద ఒక సాంగ్ చేయాలన్న దాని మీద చేయడం జరిగింది. దానికోసం కొంచెం ఒక 2 months లేట్ అయింది మాకు సాంగ్ చేసి మళ్ళీ షూట్ చేసేసరికి. కాబట్టి ఇందులో 5 పాటలు ఉన్నాయి, అందులో 3 మధుప్రేమ పాడింది. చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. జవాన్ సాంగ్ అయితే ఆయనకు అంకితం చేయడం జరిగింది. చాలా బాగుంటుంది సాంగ్ ఆయన మురళీ నాయక్ పైన. ఇలాగా మేము సినిమాలు మాకు కరెక్ట్గా థియేటర్స్ కానీ, కరెక్ట్గా డిజిటల్ ఛార్జెస్ కానీ కరెక్ట్గా ఉంటే ఇంకా చాలామంది నిర్మాతలు సినిమాలు తీయడానికి ముందుకు వస్తారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ పరిస్థితులలో మీరు నిర్మాతలకు ఒక నా విజ్ఞప్తి ఏంటంటే, ఎవరు మనకైతే కరెక్ట్గా చేయగలుగుతారు అనే దాని మీద మీరందరూ పర్ఫెక్ట్గా డిసిషన్ తీసుకొని మనం కరెక్ట్ చేయాలి. లేదంటే నాలాంటి నిర్మాతలు, చాలామంది నిర్మాతలు మళ్ళీ కనబడకుండా పోయే పరిస్థితి వస్తుంది. అది రాకుండా చూడాలి. మా సినిమాలో మా కిరణ్ అయితే చాలా బ్రహ్మాండమైన నటనతో బాగా మెప్పించాడు. మంచి ఫైట్స్ కూడా చాలా బ్రహ్మాండ, భీముడి బిడ్డ కూడా మంచి ఫైట్ చేస్తున్నాడు. అలా ఒక 1 minute డైలాగ్ ఉంటుంది అనేది, 1 నిమిషం డైలాగు ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా బ్రహ్మాండంగా చెప్పినాడు. అది మన ఏదో ఇంటర్వ్యూ చేస్తే పెద్ద వైరల్ అయింది. అది ఇప్పుడు చాలా బాగా చేస్తున్నాడు. ఫ్యూచర్లో కూడా మంచి హీరో కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను. కిరణ్ ఆల్రెడీ 2-3 సినిమాలు చేస్తూ ఉన్నాడు. ఇంకోటి జానీ మాస్టర్ తోటి ఏదో చేస్తున్నాడు. కాబట్టి వారికి కూడా మంచి పేరు రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మా అక్స, వన్ ఆఫ్ ది హీరోయిన్,